ఈ కథ ఎవరు పూర్తిగా వినలేదేమోనన్న సందేహం వస్తుంది. నాకు వచ్చిన డేటా ప్రకారం యావరేజ్ ఓన్లీ 2 నిమిషాలే ఉంది. సో అది కొంచెం డిస్కరేజింగ్గా ఉంది. గురజాడ అప్పారావు గారు రాసిన కథని చదువుతున్నాను, కానీ ఎవరికి పెద్ద ఆసక్తి కలగట్లేదు. అంటే అందరినీ రీచ్ అవ్వలేకపోతున్నానా అనేది ఒక సందేహం. అయితే కనీసం రీచ్ అయిన వాళ్ళు కూడా పూర్తిగా వినట్లేదేంటి అన్న చిన్న బాధ. పర్వాలేదు. ఈ కథ పూర్తిగా మొదటి భాగం పూర్తిగా విని ఉంటే దీన్ని బేస్ చేసుకుని ఒక సినిమా వచ్చింది అన్న సందేహం మీకు వచ్చి ఉండేది. సో సరే, ఇప్పుడు మీలో చాలామంది మేఘ సందేశం సినిమా చూసే ఉంటారేమో, కనీసం చూడకపోతే ఎప్పుడైనా చూడండి. ఈ కథ పూర్తిగా చదివిన తర్వాత ఈ కథ ఇన్స్పిరేషన్ వల్ల మేఘ సందేశం వచ్చింది అని అనిపిస్తుంది. పోయినసారి పోయిన ఫస్ట్ పార్ట్లో మనం ఎక్కడ ఆగాము అని అంటే, ఒక అమ్మాయి బేసికల్లీ వ్యభిచారం అనేది నిర్మూలించాలి అనే ఒక ఉద్యమం జరుగుతున్న సమయంలో చెన్నైలో ఆ ఉద్యమానికి తోడ్పాటును అందిస్తూ ఆ ఉద్యమ ఖచ్చితంగా వ్యభిచారం నశించాలి అని చెప్పి వ్యభిచారులని ద్వేషిస్తున్న ఒక వ్యభిచారుల గురించి మాట్లాడుతున్న వాళ్ళని కూడా ద్వేషిస్తున్నటువంటి ఒక ప్రొఫెసర్ గారు, ఆయన అనుకోని విధంగా గుడి దగ్గర ఒక అందమైన అమ్మాయిని చూస్తారు. సో ఆ అమ్మాయి వ్యభిచారిణి అని తెలుస్తుంది. తెలిసిన తర్వాత కూడా అమ్మాయి గురించి ఆలోచించకుండా ఉండలేకపోతారు. ఆ అమ్మాయిని మళ్ళీ మళ్ళీ చూడాలి అన్న ఒక సంఘర్షణ ఆయనలో మొదలవుతుంది. ఆ సంఘర్షణని, ఆ కోరికని ఆయన జయిస్తారా లేదా అనేటువంటి ఒక ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో మొదటి భాగం ఆపాను. ఇప్పుడు రెండో భాగం. ఆమె మూర్తి ప్రొఫెసర్ గారు మాట్లాడుతున్నారు. ఇది ప్రొఫెసర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తున్నటువంటి ఒక కథ. సో ఆయన అంటున్నారు, ఆమె మూర్తి కన్నులకు కట్టినట్టుంది. సరళ అనేది వ్యభిచారిణి పేరు. సరళ కోమల శరీరం క్షణక్షణం అతని మనసుని పీడిస్తూ ఉంది. ఆలోచనలను వేధిస్తోంది, విశ్వాసాలను వమ్ము చేస్తోంది. సుందరమగు వస్తువు సతతం ఆనందదాయకమగును అని తను ఎక్కడో చదివిన రసాత్మక వాక్యం గుర్తుకొచ్చింది. ఈ ఆనందజనక హేతువు ఒక భోగం పిల్ల అయితేనే, తను అనుకోకుండా ఒక పిల్ల భోగం కులంలో జన్మించినంత మాత్రాన మానవులు ఆమెను ఏవగించుకుని నేరస్తురాలికి మళ్ళీ శిక్షించవచ్చునా? ఇంతకుముందు ఆయనే యాంటీనాచ కమ్యూనిటీ అని, వ్యభిచారం నశించాలి అని, భోగం పిల్లల గురించి మాట్లాడడమే తప్పని, అలాంటి వాళ్ళ గురించి ఆలోచించడమే తప్పని రకరకాలుగా ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక ప్రొఫెసర్ ఆయన. ఇప్పుడు ఆయన ఆలోచనలు చూడండి ఎలా పోతున్నాయి. తను అనుకోకుండా ఒక పిల్ల భోగం కులంలో జన్మించినంత మాత్రాన మానవులు ఆమెను ఏవగించుకుని నేరస్తురాలికి మళ్ళీ శిక్షించవచ్చునా? లోకంలో అనేక మంది దురదృష్టవంతులు ఉన్నారు కదా, వారిని మనం కనికరిస్తున్నామా లేదా? పోనీ వారికి మళ్ళీ భోగం వారిని మానవులు ఎందుకు దయతో చూడకూడదు? అందులోనూ సరళ వంటి పిల్లని. ఇంతటి అందగత్తను విచ్చలవిడిగా విహరించనిస్తే సంఘము పాడవుతుంది, ఆవిడ చెడిపోతుంది. అలాంటప్పుడు ఆమెను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రేమను, కరుణను, తెలివిని చివరకు ధనాన్నైనా సరే ధారపోసి ఆమెను ఉద్ధరించాలి. భోగం పడుచుతో మాట్లాడితేనే మహాపాపం అనుకోవడం ఎంత తప్పు. సమాజ రుగ్మతలకు చికిత్స చేయవలసిన డాక్టరు సంఘ సంస్కర్తే. ఈసారి మళ్లీ కనిపించింది సరళ. తెల్లని చీర కట్టుకుంది, చేతిలో వెండి పూల సజ్జ పట్టుకుంది, గుడిలోనికి వయ్యారంగా నడుస్తూ వెళుతోంది. కోవెలలో సరళ పూజ చేయించడం కోసం వెళుతోందని అతను ఊహించాడు. విగ్రహం దగ్గర ఈ పాటికి నిలబడి ఉంటుందని భావించాడు. నిజంగా ఆమె ఎలా ఉంటుందో? దూరపు కొండలు నునుపు, దగ్గరికెళితే సరి మనిషి లోటుపాట్లు అన్నీ తెలిసొస్తాయి. ఆమె కురీపు కూడా కావచ్చునేమో. ఆమె ముఖ భంగిమలు వికృతంగా కనిపించవచ్చును. దూరం అనేది వీటిని కప్పిపుచ్చుతుంది. ఆమె అందంగా ఉందో లేదో తెలియదు. ఆమె అందవికారంగా ఉంటే తను చేయగలిగేదేమీ లేదు. అలా కాక అందంగా ఉంటే, ఆహా, ఆదర్శప్రాయమైన అందం భోగం పిల్లలలో ఉండడం అసంభవం. అందమైనదైనని సత్యం మరుగుపరచలేనిది. ఇంతకీ ప్రయోజనమేమిటి? ఏది ఏమైనా సరే ఈ భోగం పడుచును సంస్కరించి తీరాలి. అంటే ఒక వేసుని చూడ్డానికి రకరకాల
వంకలు వెతుకుతున్నాడు ఆయన. దూరపు కొండలు నునుపు కాబట్టి దూరంగా నేను చూశాను కాబట్టి అందంగా కనిపించిందేమో, దగ్గరికి వెళితే ఆవిడ అందం లేకపోతే నా మనసు ఎలాగూ విరిగిపోతుంది, దాని అర్థం అదే కదా. సో దగ్గరికి వెళ్ళి అసలు చూడాలి ముందు నిజంగానే ఒకవేళ అందంగా కనుక్కుంటే ఆవిడని సంస్కరించాలి, ఈ పనులన్నీ మానేసేయమని ఆవిడని సంస్కరించాలి, ఆవిడని ఉద్ధరించాలి. ఇలాంటి వంకలో మరి ఆలోచనలతో ఆయన సతమతమైపోయి ఎలాగైనా సరే దగ్గరికి వెళ్ళి చూడాలని నిశ్చయించుకున్నాడు. ఇప్పుడు భావాలను తరుచుకుంటూ రంగనాథయ్యరు కొండ మీదకి దారి తీశారు. దగ్గర దారిని కోవెలలోనికి అడుగుపెట్టాడు. భక్తులతో గుడి కోలాహలంగా ఉంది. చోటు చేసుకుని సరళకు కొంచెం పక్కగా నిలబడి చూస్తున్నాడు. జీవితంలో ఒక భోగం పిల్ల పక్కన తను నిలబడడం ఇదే మొదటిసారి. మొహం ఎత్తి సరళను చూసేసరికి చటుక్కున 3 విషయాలు స్ఫురించాయి. మొదటిది, దేవతా స్త్రీల అందాన్ని సరళ పుణికిపుచ్చుకుంది. రెండోది, ఆమె దైవభక్తి అపారం. మూడో విషయం, మహాశివుడు అర్ధనారీశ్వరుడై స్త్రీ పురుష సమాన హక్కులను లోకానికి చాటుతున్నాడు. స్త్రీలు పురుషులు సరిసమానమే, అందుకు అర్ధనారీశ్వరుడే సాక్షి. సరళ సాహచర్య భాగ్యం లభిస్తే ఎంతో బావుండును. ఆ ఆనందం అనుభవించాలనే కోరిక అతనిలో ఆశగా పరిణమించింది. ఆత్మను లతవలే అల్లుకుంది. అటువంటి మనోహర విగ్రహంలో ఏ క్రూరత్వమూ ఇమిడి ఉండదు. సరళలోనే దుష్ట స్వభావం ఉండి ఉంటే ఆకాశంలో మెరిసే నక్షత్రాలలో కూడా స్వచ్ఛత లేదన్నమాట. సూర్యుని తేజస్సు చీకటి కావాలని దాని అర్థం. ఉదారతాజనకమైన ఆమె సౌందర్యం నిర్మలానందమయం. దానికి ఇంకా ఉదాత్తంగా గంభీరమైనదిగా మార్చడమే మానవ కర్తవ్యం. మానవ కర్తవ్యం అంటే తన కర్తవ్యం అని అర్థం. నాటి రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. రాత్రంతా శివరాత్రిలా గడుపుతూ ఎన్నెన్నో ఊహలతో భోగం పిల్లలను ఎలా సంస్కరించాలి అనే ఆలోచనలతో పథకాలను రచిస్తూ బిత్తరపోయాడు. నిజపత్ని జ్ఞప్తికి వచ్చింది. ఆమెను ప్రేమించడం అతని ధర్మం. పుట్టింటికి పంపించమని తనను ఎంతో ఇదిగా కోరుకుంది. ఎన్నాళ్లైందో పాపం. ఆవిడ పుట్టింటికి వెళ్ళి పంపిద్దామంటే దూరం కదా, దూరమైనా భారమైనా సరే ఈసారికి పంపించి వేయాలి, తప్పదు అనుకున్నాడు. చూడండి, ఎన్నో ఏళ్ల నుంచి భార్య పుట్టింటికి పంపండి అని అడుగుతుంటే ఇన్నేళ్ళు ఆయనకు మనసు రాలా పుట్టింటికి పంపడానికి. ఇప్పుడు ఈ వేశ్య సరళ అందాన్ని చూడగానే భార్యను ఉద్ధరించాలనుకున్నాడు. ముందు భార్యని పుట్టింటికి పంపిస్తే సరి, పాపం ఆవిడ కోరిక తీర్చడం భర్తగా తన ధర్మం కదా అని అనుకున్నాడు. ఆ మన్నాటి ఉదయం కాలేజీలో ప్రిన్సిపల్ గారిని కలుసుకున్నాడు. ఆయనతో మాట్లాడుతూ పడుపు వృత్తిని అరికట్టడం ఎలాగా అనే విషయం ప్రస్తావించాడు. బస్తీలో తన తమ్ముడున్నాడు. అతనికి ఈ విషయమై ఒక సభను ఏర్పరచవలసిందిగా ఉత్తరం రాద్దామన్నాడు. ఆ సభలో విముక్తి సైన్యాన్ని దళాలుగా నిర్మించుకోవచ్చును. ఈ లోపున కొన్ని ప్రయోగాలు పరిశోధనలు స్థానికంగా చేసి చూసుకోవచ్చును. సమాజానికి అతి ప్రమాదకరంగా పరిణమించిన భోగం పిల్లను చూసి కొంత పరీక్షిస్తాను అన్నాడు. ఎవరిని? భోగం పిల్లనా? గతుక్కుమని ప్రిన్సిపల్ ప్రశ్నించాడు. అవును. సరళనేనా? పోనీ ప్రయత్నించి చూస్తాను అన్నాడు ప్రొఫెసరు. మనోవికారాలకు లోను కాకూడదు ప్రొఫెసర్. మనలాంటి వాళ్ళం ఆకర్షణల దరిదాపులకైనా పోరాదు. మంచివాళ్ళకి పద్ధతి మరీ మంచిది అన్నాడు ఆయన. ప్రొఫెసర్ గారి మోము వివరణమైపోయింది. రోషం గొంతుకులో ప్రతిధ్వనించింది. నా దారిని ఎంతటి విషయాలోలుడు అనుసరించినా మారకమానడు. ఇంతకాలం నుంచి ఆయన్ను ప్రిన్సిపల్ గారు తన సోదరుని వల్లే అభిమానిస్తున్నారు. కన్న కొడుకులా ప్రేమిస్తున్నాడు. ప్రొఫెసర్ది రసార్థ హృదయం. ఏం ప్రమాదం కొని తెచ్చిపెడుతుందో అని ప్రిన్సిపల్ గారి భయం. ప్రమాదాలేమీ రాకూడదని ఆశిస్తున్నాను. నీ ప్రయత్నం సఫలమవుగాక అన్నాడు ప్రిన్సిపల్ గారు. రంగనాథయ్యర్కి ఆశీర్వచనాలు హెచ్చరికలుగా కనిపించాయి. మనసుని గిల్లినట్లయింది. చికాకు పుట్టుకొచ్చింది. ఆత్మగౌరవం గాయపడ్డట్టు ఫీల్ అయ్యాడు. పతితులను ఉద్ధరించాలనే పై ఆలోచనల మధ్య నిగూఢమైన ఒక కోరిక అతనికి తెలియకుండానే పుట్టుకొచ్చింది. ఆ ఇచ్చ బలంగా పెరిగి సరళ వైపు ప్రవాహంలా పరుగులు తీసింది. తనకు ప్రత్యామ్నాయంగా ఎవరినైనా ఈ సత్కార్య సాధనకు వినియోగించుకోవాలి. ఈ తలంపు అతనికి ఎంతో ఊరట కలిగించింది. ఈ రాచకార్యాన్ని చదరంగల్లా నడిపించగల యుగంధరుడెవరు? వరసనే మిత్రులను స్మరణకు తెచ్చుకోగా విశ్వనాథ శాస్త్రి మనసుకు తట్టాడు. అతను మంచి పండితుడు. సమయాలను బట్టి జాగ్రత్తతో మెలగవలసిన మనిషి.
ఎదుటివారి అభిప్రాయాలు అవి ఎంత అవకతవకగా ఉన్నా సరే ఇట్టే ఆమోదిస్తూ తెలివైన వాడిగా ప్రఖ్యాతిని సంపాదించాడు. ఆంగ్ల విద్యార్థులతో సరిసమానంగా మసులుతున్నాడు. అన్నింటికీ అవునంటూనే తన పని కొనసాగించుకోగల ఘనాపాటి. ఇతనే తన విముక్తి సైన్యానికి ప్రప్రథమ సైనికుడు. విశ్వనాథ శాస్త్రిని రిక్రూటు చేస్తే తన పని సుగమమవుతుందని ప్రొఫెసర్ ఉబలాట పడుతున్నాడు. కానీ ఇదంతా విన్న శాస్త్రికి ఈ ప్రణాళిక ఎందుకు కొరగాదనిపించింది. రంగనాథయ్యర్ వంటి వెర్రిమాలోకపు మనిషి ఎక్కడైనా ఉన్నాడా? అయితే చేజిక్కని వ్యవహారము అని శాస్త్రి ఆలోచించుకోసాగాడు. డబ్బుతో కూడిన వ్యవహారం, డబ్బు చేదా, గలగలమంటూ అది చేతిలో పడితే శాస్త్రి సాధించలేని పని లేదు. ఎంతటి విరుద్ధ మతమైనా శాస్త్రసమ్మతమేనని సమర్థించగల పండితుడు. గ్రంథాల నుంచి అనేక సూత్రాలను యుక్తులను ఎత్తి చూపిస్తూ సప్రమాణంగా తన వాదనలు నిరూపించుకోగలడు. వేదాలు బ్రహ్మసృష్టి కాదని, కేవలం మానవ ప్రోక్తములేనని ఏనాడూ అంగీకరించాడు. పురాణాలు వట్టి అభూత కల్పనలేనని తేల్చివేశాడు. మానవ పరిణామవాదంలో తనకు గల నమ్మకాన్ని నలుగురిలోనూ ప్రకటించుకున్నాడు. కాని మనిషిని, కోతిని ఒకే వంశవృక్షాన్ని కెక్కించడం అతనికి వింతనిపించి తనలో తాను నవ్వుకున్నాడు. భోగం వృత్తి నిర్మూలింపబడాలనే వాదన ఎలాగో ఒకలాగా అతనికి వచ్చింది. ఈ ఉద్యమం నలుమూలలా విస్తరించవలసిందే. దేశంలో సానివాళ్లు ఉండకూడదు. ముందుకు ఉరకలు వేసిపోతున్న నాగరికతకు వేశ్యల ఉనికి ఆటంకం. ఈ ఆటంకాన్ని తొలగించేందుకు ప్రచారం అవసరం. ఒక శుభదినాన ఈ పవిత్ర ప్రచార భారం శాస్త్రి మీదకు వచ్చి పడింది. అంటే ఎవరు? విశ్వనాథ శాస్త్రి. అంతటితో సంఘ సంస్కరణకు ఉపక్రమించాడు. నవజీవిత గృహప్రవేశం చేస్తూనే 50 రూపాయలన్నమాట. 50 రూపాయలంటే 50 రూపాయల సంభావన పుచ్చుకున్నాడు. తనకు ప్రొఫెసర్ ఎందుకింత మొత్తం ఇస్తున్నాడనే సంశయం శాస్త్రికి కలగకపోలేదు. సంఘ సంస్కరణ కంటే ఇందులో ఏదో స్వార్థం ఉండకపోతే ఇంత పెద్ద మొత్తం ఎందుకు ఇస్తాడు? అంటే ఆ కాలంలో 50 రూపాయలంటే చాలా పెద్ద అమౌంట్ కదండి. 1900 బిగినింగ్. 2 వారాల పాటు సరళకు శాస్త్రి భగవద్గీత చదివి వ్యాఖ్యానం చెప్పాడు. స్త్రీల పాతివ్రత్యాలను చాటే పురాణ ఘట్టాలను ఇద్దరూ కలిసి చదివారు. కానీ ఈ 2 వారాల శ్రమ వట్టి నిష్ఫలమైంది. భోగం సమస్య మీద జరిగే చర్చలలో ఆమెదే పైచేయిగా కనిపించింది. ఆవిడవన్నీ యక్ష ప్రశ్నలండి. చంద్రవంశపు రాజుల నెత్తురు సానివాళ్లదే కదుటండి అని ఆవిడ అడిగేసరికి నా నోరు మూతపడిపోయిందంటే నమ్మండి. అయితే ఏం జవాబిచ్చారు మీరు? పురాణాలన్నీ అబద్ధాలని, మర్కటాల నుంచి మానవులు కలిగారనే పరిణామవాదమే నిజమని చెప్పేద్దాం అనుకున్నాను. కానీ ఊరుకున్నాను. కొంచెం తటపటాయించుకుని శాస్త్రి ప్రొఫెసర్ కేసు చూస్తూ, ఆ పరిణామవాదం ప్రకారం వారకాంతలకు సమాజంలో స్థానం లేదని రుజువు చేద్దామని నా తాపత్రయం. దాని జోలికి ఇప్పుడప్పుడే పోకండి. కోతులతో ఉపన్యాసం ప్రారంభిస్తే అల్లరి పాలవుతుంది వ్యవహారం. మరైతే ఏమిటి సాధనం? కాస్తైనా లోకజ్ఞానం ఉంటేనే తప్ప పరిణామవాదం సులువుగా బోధపడదు. ముందు కాసిన్ని పిట్టకథలు చెప్పి ఆకర్షించరాదు? ఆ పని చేయడానికి సులువే, చేయడం కష్టం. ఆ పని చెప్పడానికి సులువే, చేయడం కష్టం. మీలా నేను ఇంగ్లీష్ చదువుకోలేదాయే. సరళతో మహా చిక్కు. ఆవిడ తలలో అన్ని ధర్మ సందేహాలే. సరస్సులో వికసించే వసంతకాలపు పద్మాల్లా. కొన్ని వారాలు గడిచిపోయాయి. సరళకు తన వల్ల పాండిత్యమే అబ్బుతున్నది గాని అన్యథా మార్పేమీ కలగడం లేదు. శాస్త్రికి ఇది మనస్తాపం కలిగించింది. ఈమెను ఎవరు మార్చగలరు? ఒకే ఒకడు ఈమెను మార్చగలిగేవాడున్నాడు. అతనే పవిత్రురాలినిగా ఈమెను మార్చగలడు. కాని ఈ పనిని చేసేందుకు అతను జంకుతాడా? సరళ అతన్ని గౌరవిస్తున్నది, ప్రేమిస్తున్నది. సరళ పట్ల ఎవరు లోకంలో తీసుకొని జాగ్రత్తను అతను ప్రదర్శిస్తున్నాడు. అందుకే అతనంటే ఆమెకు అంత ప్రేమ. అతని పెదవుల నుండి ఒక మాట జారిపడితే చాలును, ఆమె మారిపోతుంది, తప్పదు. విశ్వనాథ శాస్త్రి సరళ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఆవిడ కోవెలకు రావడం మానేసింది. ఇది రంగనాథయ్యర్కు విచిత్రం అనిపించింది. నది ఒడ్డుకు వారం వారం షికారుకు వెడుతున్నాడు. సరళ దర్శనం దుర్లభమైంది. ఇదంతా శాస్త్రి గురుత్వ ప్రభావమే కాబోలు అనుకున్నాడు. ఇక శాస్త్రి ఆమెను మార్చేదేమిటి? ఉన్న ఆ కాస్త దైవభక్తి సరళలో పోతోన్న తర్వాత తనే స్వయంగా వెళ్లి బుజ్జగించి లోకపు తీరు తెన్ను బోధించి ఆమెనొక గృహిణిగా ఎందుకు మార్చకూడదు? అతనిలో ఈ ఆలోచన లేచేసరికి ఎదురుగా శాస్త్రి వచ్చి, చేయవచ్చును, కానీ నువ్వు నైతికంగా పిరికివాడివి అన్నట్లయింది.
ఉద్యమమే ఉదాత్తమైనదైనప్పుడు జంకు దేనికి, రహస్యం ఎందుకు? సోక్రటీస్ నిర్భయంగా స్త్రీలతో మాట్లాడేవాడు కాడా, వెలయాలు కదా అని చెప్పి ఆమె ఆహ్వానాన్ని బుద్ధుడు తిరస్కరించాడు కనుకన మానవుల అవస్థలను తెలుసుకోవాలంటే వారితో లీనమైపోవాలి, కవులు కలిసిపోవాలి. కవులకి విశేషాధికారం ఉంది. జీవితాన్ని పరిపూర్ణంగా పరిశీలించాలంటే ఈ కోరిక న్యాయమైనదే. ఇంతవరకు అతను సంశయవాదే. దేవుడున్నాడా లేడా అనే తర్కంతో పరిశోధిస్తున్నాడు. కానీ ఈసారి దేవుడున్నాడనే నమ్మకం కొద్ది కొద్దిగా కలగనారంభించింది. పూర్వపు నమ్మకం మెల్లిమెల్లిగా సడలిపోతోంది. ఆత్మ, పరమాత్మ, జీవుడికి వేరే లోకం ఉన్నాయి. సాజాత్యం ఉన్న జీవుల మధ్య అద్భుతాకర్షణ ఉండాలి. మహా ఉద్రేకం, ఈశ్వర ప్రేరేపితమైన ఉద్రేకం బ్రౌనింగ్ మహాకవిని ఆవేశించింది. అందుచేత నిజమైన ప్రేమ ఎన్నటికీ వ్యర్థం కాబోదని అలా ఆలాపించాడు. ఇది గంభీర సత్యమే. రంగనాథయ్యరు విచిత్రమైన మనస్తత్వంలో పడి కొట్టుకుంటున్నాడు. విజ్ఞాన శాస్త్రాభ్యాసం సంశయ నివృత్తికి మారు సందేహాలను కలిగిస్తోంది. సంశయాల మబ్బుతెర కళ్లను కమ్ముకు వస్తోంది. కూడని అనుభవాల ఆనందం కోసం తాపత్రయపడుతూ మోసగిస్తోంది. ప్రతిఘటింప వీలులేని అత్యంత ఆకర్షణీయమైన వస్తువేదో తనను దగ్గరికి లాక్కుంటోంది అయస్కాంతంలా. దీనికి హేతువేమిటి? ఆలోచించి చూస్తే ఆకర్షణ అర్థం లేనిది కదా. అడుగడుగునా ఇదే తర్కం అతన్ని పీడిస్తోంది, దుఃఖపెడుతోంది, విసిగిస్తోంది. క్రిస్మస్ సెలవులు వచ్చాయి. పి అనే పట్టణంలో సంఘ సంస్కారులు సభ జరుపుకుంటున్నారు. అందులో రంగనాథయ్యర్ పడుపు వృత్తి మీద ప్రధానమైన తీర్మానం ఒకటి ప్రతిపాదించవలసి ఉంది. కానైతే ఆయన ఈ మీటింగులకు హాజరు కాలేకపోయాడు. కేవలం లేబొరేటరీలో కూర్చుని ఏకాంతవాసం చేస్తున్నాడు. ఎలక్ట్రిసిటీ మీద ప్రయోగాలు చేస్తూ తనను తానే మర్చిపోతున్నాడు. రోజుల తరబడి ఇదే పరిశోధన. ఒకనాటి సాయంకాలం ప్రయోగం చేసి చూసుకుంటూ సంతోషపట్టలేకపోయాడు. అతని వదనం ఉజ్వలంగా ఉంది. కనులలో సంతృప్తి వెల్లివిరుస్తోంది. అందరూ కోరదగిన ఆ పరిశోధన విజయవంతంగా ముగియవచ్చింది. ఆనందంతో ఆవేశంతో కుర్చీ మీద చతికిలపడ్డాడు. ఎదురుగా బెంచి మీద ఒక చక్కని ముద్దులొలికే పిల్ల కూర్చుని ఇతని వైపే చూస్తోంది. ఆ పిల్లవి నల్లని కళ్ళు, గాలికెగిరే ఉంగరాల జుట్టు. అప్పుడే కనుచీకటి పడుతోంది. ఎదురుగా ఉన్నదెవరని చూశాడు. ఏదో భ్రమ తప్పితే మరేమీ లేదు. కళ్ళు నులుపుకుని మళ్లీ చూశాడు. భ్రమ కాదు, నున్నగా జారిపడుతూ ఉంగరాల జుట్టుతో ఉన్న అతి చక్కని చిన్నది. ఆ పిల్లను చూడగానే కవితావేశం ఉప్పొంగి ఇంగ్లీష్లో పాడడం ప్రారంభించాడు. దానర్థం ఇది: ప్రేమే అన్నది అసలే తెలియదు ముద్దులొలికే పసిపాపకు, చావే మేలని ప్రేమ కన్నను కొంచెమైనను తెలియదాయను. పాట ఆపి ఆమెను సమీపించి ఇలా ఇంగ్లీషులోనే ఆమెకర్థమవుతుందనే కాబోలు ప్రశ్నించాడు. ఇక్కడ నీకున్న పనేమిటి పిల్ల? ఆ పిల్ల బెత్తరపోయింది. ఇదేమీ పట్టించుకోకుండా, ఇంద్రలోకం నుంచి అమృతం తెచ్చావా, నరకం నుంచి యమపాసం తెచ్చావా? ఆ పిల్ల మరీ గాబరా పడసాగింది. వణుకుతూ అతని చేత ఒక ఉత్తరం అందిస్తూ, ఇది మా అక్కయ్య అని ఆగింది. ఉత్తరం అందుకుని చూశాడు. నువ్వు సరళ చెల్లెలివా? అవును. పేరు? తరళ. తరళా? రంగనాథయ్యరు ఆ ఉత్తరం లోపలే చదువుకోసాగాడు. పిల్ల దస్తూరి ముత్యాల సరాల వలె చాలా అందంగా ఉంది. ఉత్తరంలో సరళ 2 సంస్కృత శ్లోకాలను రాసింది. రమ్యార్థ ప్రతిపాదకాలైన ఆ శ్లోకాలు అగాధాలలోనికి దారి చూపిస్తున్నాయి. చదువుకొన్నాడు మళ్ళీ. అర్థం చమత్కారంగా ఉన్నట్టు తోచింది. చంద్రకాంతిని ఆస్వాదించే చకోరం ఇతరమైన ఖాద్యాలను తిరస్కరిస్తుంది. కాని అయ్యో, మేఘ పంక్తులు రేరాజును కప్పివేశాయి. మిణుగురు పురుగు నేను నీకానందమిస్తాను, ఇక్కడే ఉన్నాను అని నిశతో చెబుతున్నాయి. కాని రాత్రి ఓదార్పబడలేదు. ఆమె చంద్రుని కోసం నిరీక్షిస్తోంది. చంద్రుడొక్కడే ఆమె చీకటులను తరిమి కొట్టగలడు. ఈ శ్లోకాలలో ఉన్న తాత్పర్యం అతని హృదయాన్ని కరిగించి వేసింది. సరళ ఆత్మ ఈ లేఖలో ఇమిడి ఉంది. ఆమె ఆత్మ ఆమె దేహం కంటే సుందరమైనది, నిర్మలమైనది, ఉజ్వల తేజోమయం. ఒక నీచ కులంలో జనించిన స్త్రీలో ఇంతటి దేవతా స్త్రీ లక్షణాలుండడం ఆశ్చర్యం. ప్లీజ్, మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.